డిఆర్డిఓ నోటిఫికేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ కింద నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ విశాఖపట్నంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గవర్నమెంట్ ఉద్యోగం కావడం వల్ల చాలా మంచి ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన అర్హత కలిగిన యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జాబ్ వివరాలు ఒకసారి చూస్తే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల విభాగాలు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్. ఈ జాబ్స్కి పే స్కేల్ వచ్చి 37,000 పర్ మంత్ శాలరీ అందిస్తారు. 18% హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. మొత్తం కలిపితే 44,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఇక క్వాలిఫికేషన్స్ చూస్తే, బీటెక్ లేదా బీఈ చేసిన అభ్యర్థులు గేట్ లేదా నెట్ ఎన్ఈటీ స్కోర్ ఉండాలి. ఎంఈ లేదా ఎంటెక్ అభ్యర్థులకు గేట్ స్కోర్ అవసరం లేదు. ఇక వయసు వివరాలు చూస్తే, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయసు 28 ఏళ్ళు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎగ్జామ్ అనేది అయితే లేదు. ఎగ్జామ్ ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది అప్లై చేస్తే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ ఉండవచ్చు. అవసరమైతే ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. ఇక ఫీ వివరాలు చూస్తే, అప్లికేషన్ ఫీ 10 రూపీస్ మాత్రమే, ఓన్లీ 10 రూపీస్. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగతా వారు 10 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు కూడా చెల్లించేది పోస్టల్ ఆర్డర్ ద్వారా. మనకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ ఆర్డర్ ద్వారా 10 రూపీస్ మాత్రమే పే చేయాలి. లేదా ఆన్లైన్ పేమెంట్ చేసి రిసిప్ట్ అప్లికేషన్తో జడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లై చేయడానికి లేదు. నోటిఫికేషన్లో ఇచ్చిన చివరిలో అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసి పూర్తి వివరాలు ఫిల్ చేయాలి. దానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమంటే 10th మార్క్ షీట్స్, గేట్ ఆర్ నెట్ స్కోర్ కార్డ్ అంటే అప్లికబుల్ అయితే ఫోటోలు, ఫీజు రిసిప్ట్, ఇంకా మిగతా సర్టిఫికేట్స్ అన్నీ జడ్జ్ చేసి ఇంటర్వ్యూకి డైరెక్ట్గా అటెండ్ అవ్వడం. ఇక ఇంటర్వ్యూ తేదీలు అంటే, మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు February 20, 2025, నావల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్ మరియు కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులకు February 19, 2025. ఇక ఎక్కడ అంటే, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్, విజ్ఞాన్ నగర్, ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇప్పటిదాకా చూసినవన్నీ విశాఖపట్నంకి సంబంధించినవి. ఇవే కాకుండా ఇంకా వేరే నోటిఫికేషన్లు ఉన్నాయి. దాంట్లో కెరీర్స్ పేజ్లో చూస్తే డిఆర్డిఓ, గ్వాలియర్, కాన్పూర్, ఇక్కడ విశాఖపట్నం చూసాము. అలాగే హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ కూడా ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో ఎక్కడ కావాలంటే అక్కడ డాక్యుమెంట్స్, అప్లికేషన్ అవన్నీ ఒకసారి చూసి లాస్ట్ డేట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో గైస్, మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి. మంచి జాబ్ను పొందవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.